2026 టీ20 ప్రపంచ కప్ నుంచి ఒకవేళ పాకిస్తాన్ తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ కోలుకోలేని స్థాయిలో ఆర్థిక, నైతిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. 1. భారీ ఆర్థిక నష్టం. ఐసీసీ రెవెన్యూ నిలుపుదల. ఐసీసీ నుండి పాకిస్తాన్కు ప్రతి ఏటా అందే సుమారు $34.5 మిలియన్, అంటే దాదాపు 317-330 కోట్ల రూపాయల ఆదాయ వాటాను ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉంది. పార్టిసిపేషన్ ఫీజు. టోర్నీలో పాల్గొన్నందుకిచ్చే సుమారు $500,000, అంటే సుమారు 4.2 కోట్ల రూపాయల ఫీజును కూడా పాక్ కోల్పోతుంది. స్పాన్సర్షిప్ ఒప్పందాలు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో ఆడకపోవడం వల్ల ప్రస్తుత స్పాన్సర్లు తప్పుకోవడం లేదా ఒప్పందాల విలువను భారీగా తగ్గించే ప్రమాదం ఉంది. 2. కఠినమైన ఆంక్షలు. ఐసీసీ శాంక్షన్స్. క్రికెట్ నుండి బహిష్కరణ. గతంలో జింబాబ్వే, శ్రీలంక బోర్డుల విషయంలో జరిగినట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించే అవకాశం ఉంది. నిర్వహణ హక్కుల రద్దు. భవిష్యత్తులో పాకిస్తాన్ నిర్వహించాల్సిన ఐసీసీ టోర్నీలు, ఉదాహరణకు 2028 మహిళల టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఆసియా కప్ నుంచి మినహాయింపు. ఐసీసీ ఆంక్షల ప్రభావం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ మీద కూడా పడుతుంది. దీనివల్ల పాక్ ఆసియా కప్ ఆడే అవకాశం కూడా కోల్పోవచ్చు. 3. పాకిస్తాన్ సూపర్ లీగ్పై ప్రభావం. విదేశీ ఆటగాళ్ల దూరం. ఐసీసీ ఆదేశాల మేరకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవచ్చు. దీనివల్ల పీఎస్ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు కరువై లీగ్ ప్రాభవం తగ్గుతుంది.